హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్ స్టోరీ టెల్లర్. రీసెంట్ గానే మన ఛానల్ కి మిస్ స్టోరీ టెల్లర్ అనే నేమ్ ని పెట్టాను. అండ్ మీకు గనుక ఈ నేమ్ ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ రోజు మనం కలర్ రష్ అనే కే డ్రామాని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ డ్రామా స్టార్టింగ్ లోనే మన హీరో చా యూన్ వూ కి ఒక కలుస్తుంది. 6 years బ్యాక్ వాళ్ళ మదర్ ఏమో తప్పిపోతారు. సో అప్పుడు అంటే వాళ్ళ మదర్ తప్పిపోక ముందు వాళ్ళ మదర్ తినతో మాట్లాడిన మాటలన్నీ కూడా తనకి ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. ఇంకా ఈ రోజు కూడా అదే తనకి కల్లా వచ్చింది. ఇంకా వెంటనే తన కల్లోంచి లెగుస్తాడు. ఇంకా లెగిసి బయటకు వెళ్ళి కూర్చుంటాడు అనమాట. అప్పుడే వాళ్ళ ఆంటీ ఏమో బయట సోఫాలో పడుకుని ఉంటారు. ఇంకా యూన్వో ఏం చేస్తాడు అంటే టీవీ ఆన్ చేస్తాడు. అప్పుడు టీవీలో ఒక ప్రోగ్రామ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఒక న్యూస్ వస్తూ ఉంటుంది. దానిలో ఏం చెప్తారు అంటే ఒక మోనో తన ప్రోబ్ ని చంపేశాడు అని చెప్పేసి న్యూస్ వస్తుంది. అసలు ఈ మోనో అంటే ఎవరు, అలాగే ప్రోబ్ అంటే ఎవరు అని మనకి చాయ్ యూన్వూ చెప్తూ ఉంటాడనమాట. మోనోక్రోమాట్ అంటే ఒక పర్సన్ ఎవరైతే కలర్స్ ని చూడలేకపోతాడో, ఓన్లీ గ్రే కలర్స్ మాత్రమే చూస్తూ ఉంటాడో, సో తనని ఒక మోనోక్రోమాట్ అంటారు. సో తినకి ఏంటి అంటే కలర్ బ్లైండ్నెస్ పీపుల్ లా కాదనమాట. ఎందుకంటే వీళ్ళు కలర్స్ ని చూడగలరు, కానీ వీళ్ళ మైండ్ అనేది కలర్స్ ని గుర్తుపట్టలేకపోతుంది. సో అందుకనే వీళ్ళు కలర్స్ ని చూడలేకపోతారు. ఎప్పుడైతే ఇలాంటి మోనోక్రోమాట్స్ ఒక పర్సన్ ని గానీ ఒక థింగ్ ని గానీ చూస్తారో అప్పుడు వీళ్ళ మైండ్ అనేది వర్క్ అవుతుంది. ఇంకా కలర్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళనే ప్రోబ్ అంటారు. అలాగే ఈ డిసీజ్ ఉన్న వాళ్ళని మోనో అంటారు. ఇంకా ఈ మోనోస్ ఎప్పుడైతే ప్రోబ్ ని కలుస్తారో ఇంకా వాళ్ళు లేకపోతే బ్రతకలేకపోతారు. ఎందుకంటే అప్పటిదాకా కలర్స్ చూసి మళ్ళీ ఈ బ్లాక్ అండ్ వైట్ కలర్ లోకి వెళ్ళిపోవాలి అంటే వాళ్ళ మనసు ఒప్పుకోదన్నమాట. సో అందుకని వాళ్ళు క్రూయల్ గా మారేసి కొన్ని సార్లు ప్రోబ్స్ ని కూడా చంపేస్తూ ఉంటారన్నమాట. సో ఎందుకని చెప్పి యూన్వో ఏమనుకుంటాడు అంటే నేనెప్పుడు నా ప్రోబ్ ని కలవకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే వాళ్ళ ఆంట్ లెగుస్తారు. లెగిసి ఎందుకు అలాంటి న్యూస్ చూస్తున్నావు అని చెప్పేసి తిడతారు. ఇంకా వాళ్ళ ఆంట్ ఏం చెప్తారు అంటే నిన్ను కొత్త స్కూల్లో జాయిన్ చేపిస్తున్నాను అని చెప్పేసి అంటారు. ఎందుకంటే యూన్వోని నీకు కలర్ బ్లైండ్నెస్ ఉంది అని చెప్పేసి పాత స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా తిట్టేవాళ్ళు. అందుకని చెప్పి తను ఆ పిల్లల్ని కొడతాడనమాట. అందుకని చెప్పి ఆ స్కూల్లోంచి యూన్వోని తీసేస్తారు. ఇంకా వాళ్ళ ఆంట్ ఏం చేస్తారు అంటే కొత్త స్కూల్లో జాయిన్ చేపిస్తారు. ఇంకా రోజు మార్నింగే యూన్వో ఏమో స్కూల్ కి వెళ్తాడు. ఇంకా వాళ్ళ టీచర్ యూన్వోని క్లాస్ అందరికి కూడా పరిచయం చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు వాళ్ళ టీచర్ అంటారు క్లాస్ మానిటర్ పక్కనున్న సీట్ లో వెళ్ళి కూర్చో అని చెప్పి యూన్వోకి చెప్తారు. ఇంకా యూన్వో అక్కడికే వెళ్ళి కూర్చుంటారు. ఇంకా క్లాస్ మానిటర్ ఏమో యూన్వోని పరిచయం చేసుకుంటూ ఉంటాడు. ఇంకా తన ఫ్రెండ్స్ ఎవరెవరు అవుతారు అంటే యూన్వో వెనకాలే ఒక అబ్బాయి కూర్చుంటాడు. సో తన పేరేంటి అంటే మింజే. ఇంకా తనైతే చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా క్లాస్ మానిటర్ వెనకాల ఇంకొక అబ్బాయి కూర్చుంటాడు. సో తన పేరేంటి అంటే గో యూన్ హాన్ అన్నమాట. సో ఈ యూహాన్ ఏంటి అంటే ఒక పాప్ ఐడల్ ట్రైనీ. సో తినేం చేస్తాడు అంటే అసలు క్లాస్ లో ఏ లెక్చర్ ని కూడా వినకుండా పడుకునే ఉంటాడు. ఇంకా తను అప్పుడే లెగుస్తాడు. లెగిసి ఇంకా యూన్వోని చూస్తాడు. యూన్వోని చూసి చాలా ప్రిట్టీగా ఉన్నావు నువ్వు అని చెప్పేసి తన్నే చూస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు క్లాస్ మానిటర్ అంటాడు అదేంటి నీకు ఫేస్ లేమి గుర్తుండవు కదా, ఎలా చెప్తున్నావు ప్రిట్టీగా ఉన్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. కానీ యూన్ హాన్ మాత్రం లేదు, తను చాలా అందంగా ఉన్నాడు అని చెప్పేసి యూన్వోని అంటూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత యూన్వో ఏమో క్లాస్ అంతా చూస్తూ ఉంటాడు. అయితే అక్కడే ఒక పోస్టర్ ఉంటే దాన్ని చూస్తూ ఉంటాడు. ఇంకా తనకేమో అన్ని బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తూ ఉంటాయి. అప్పుడే యూన్హాన్ తన దగ్గరికి వస్తాడనమాట. యూహాన్ వచ్చేసి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అలా మాట్లాడుతూ తన మాస్క్ ని తీసేస్తాడు. ఇంకా తన మాస్క్ తీసేటప్పటికి తన మొహం చూడంగానే యూన్వూకి ఇంకా కలర్ రష్ అనేది వస్తుందన్నమాట. తన కళ్ళల్లో కలర్స్ అన్ని కనపడడం స్టార్ట్ చేస్తాయి. ఇంకా ఒకేసారి ఆ కలర్స్ అన్ని చూడలేక ఇంకా యూన్వూన్ ఏం చేస్తాడు అంటే కింద పడిపోతాడు. ఇంకా వెంటనే యూన్వూక్ ఏమో వాళ్ళ మదర్ చెప్పని గుర్తొస్తుంది అనమాట. వాళ్ళ మదర్ ఫస్ట్ టైం వాళ్ళ ఫాదర్ ని చూసినప్పుడు తనకు కూడా ఇలాగే కలర్ రష్ అనేది జరిగింది. ఎందుకంటే వాళ్ళ మదర్ కూడా ఒక మోనోక్రోమాటే. సో అందుకని చెప్పి వాళ్ళ ఫాదర్ ని చూడంగానే అంటే వాళ్ళ ఫాదర్ ఒక ప్రోబ్ అనమాట. సో ఆయన్ని చూడంగానే ఆవిడకి కలర్ రష్ కలిగిందనమాట. ఇంకా అందుకనే అప్పుడు కూడా ఆవిడ అలాగే కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉండేవాళ్ళంట. ఇవన్నీ కూడా వాళ్ళ మదర్ చెప్పేవారు యూన్వూక్ కి. ఇవన్నీ కూడా యూన్వూక్ ఇప్పుడు గుర్తొస్తాయి. ఇంకా తను కళ్ళు తెరిచి చూసేటప్పటికి తను ఒక హాస్పిటల్లో ఉంటాడు. ఎవరు తీసుకొస్తారు అంటే యూహాన్ తీసుకొస్తాడు. ఇంకా అప్పుడు యూహాన్ అడుగుతాడు ఏంటి నువ్వు ఒక మోనోవా, అయితే నేనే నీ ప్రోబ్నా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు యూన్వో అంటాడు అవును అవుననుకుంటా అని చెప్పేసి తన ఫ్యాంట్ కలర్ చూస్తూ ఉంటాడు. అప్పుడే యూహాన్ చెప్తాడు
అది ఓషన్ కలరు, వాటర్ కలరు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అప్పుడు యూన్‌వో ఏం చేస్తాడు అంటే, "ఇదేనా వాటర్ కలరు? నేనెప్పుడూ చూడలేదు. నేను చూసే ఓషన్ వేరే కలర్‌లో ఉండేది" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. దాని తర్వాత యూన్‌వోకేమో మొత్తం అన్నీ కూడా మళ్ళీ బ్లాక్ అండ్ వైట్‌లోకి మారిపోతూ ఉంటాయన్నమాట. ఇంకా అప్పుడు యూహాన్ ఏమడుగుతాడు అంటే, "నువ్వు ఒప్పుకుంటే నేను నీకు ట్యూషన్ చెప్తాను. సో, కలర్స్ అన్నీ కూడా నేను నీకు నేర్పిస్తాను" అని చెప్పేసి యూహాన్ అంటాడు. అప్పుడు యూన్‌వో అంటాడు, "లేదు, నువ్వు నాకు దగ్గరగా రావద్దసల. నువ్వు నాకు దూరంగా వెళ్ళిపో" అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక తర్వాత యూన్‌వో ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు వాళ్ళ క్లాస్ మానిటర్ అడుగుతాడు, "ఏంటి యూన్‌వో నువ్వొక మోనోక్రోమాట్‌వా? నువ్వు మోనోవా? అంటే యూహాన్ ప్రోబా నీకు" అని చెప్పేసి ఈ క్లాస్ మానిటర్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు యూన్‌వో అంటాడు, "అవును" అని చెప్పేసి అంటాడు. ఇంకా స్కూల్‌కి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. సో, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలాగే ఆలోచిస్తూ ఉంటాడు. నేను ప్రోబ్‌ని కలిసానా అని చెప్పేసి. ఇంకా వాళ్ళ మదర్ ఫోటోని చూస్తూ ఉంటాడనమాట. తర్వాత రోజు మళ్ళీ స్కూల్‌కొస్తాడు. ఇంకా స్కూల్‌కి వచ్చిన తర్వాత అప్పుడు యూహాన్ అంటాడు, "యూన్‌వో నేను నీకోసం ఒకటి తీసుకొచ్చాను" అని చెప్పేసి కలర్స్ ఉన్న పేపర్స్ అన్నీ కూడా తీసుకొస్తాడు. యూహాన్ ఏమో యూన్‌వోకి కలర్ పేపర్స్ అన్నీ చూపిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే యూన్‌వో అంటాడు, "నాకసలు ఇంట్రెస్ట్ లేదు" అని చెప్పేసి ఆ కలర్స్‌ని పక్కన పెట్టేసి ఇంకా తన చెవిలో ఏమో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇంకా క్లాస్ వింటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే బ్రేక్ ఇస్తారు. ఇంకా ఇదే టైంలో యూహాన్ ఏమో బయటకు వెళ్తాడు. ఇంకా యూన్‌వోన్ వెళ్లి ఆ కలర్స్ అన్నీ చూస్తూ ఉంటాడు. ఇంక ఇదే టైంలో యూహాన్ వస్తాడనమాట. వచ్చి, "నేను నీకు ఈ కలర్స్ అన్నీ నేర్పిస్తాను. దీన్ని బ్లూ కలర్ అంటారు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఒకేసారి యూవోన్ ఏమో, "లేదు, నేను నేర్చుకోను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక ఇదే టైంలో యూహాన్ ఏమో తన ఫేస్ చూపించేస్తాడనమాట. ఇంక తన ఫేస్ చూపించేటప్పటికి ఇంకా యూన్‌వో ఏమో మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇంకా కట్ చేస్తే మళ్ళీ హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడనమాట. ఇంకా అప్పుడు యూహాన్ అడుగుతాడు, "ఏంటి నువ్వు మళ్ళీ కలర్స్‌ని చూద్దాం అనుకుంటున్నావా?" అని చెప్పి మళ్ళీ కలర్ పేపర్స్ చూపిస్తాడు. ఇంకా ఇదే టైంలో యూన్‌వోకేమో ఆ కలర్స్ అన్నీ నచ్చేస్తాయన్నమాట. ఇదే కలర్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. తర్వాత మళ్ళీ కలర్స్ అన్నీ డిసపియర్ అయిపోతాయన్నమాట. మళ్ళీ బ్లాక్ అండ్ వైట్‌లోకెళ్ళిపోతాయి. ఇంకప్పుడే యూన్‌వోకేమో కలర్స్ చూడాలనుంది. నాకు మళ్ళీ కలర్స్ చూపిచ్చు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. అప్పుడు యూహాన్ ఏమంటాడు అంటే, "లేదు, ఇది ఓన్లీ ట్రయల్ మాత్రమే. నువ్వు నాకు ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకుంటే అప్పుడు నేను నీకు చూపిస్తాను. లేకపోతే చూపించను" అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు యూన్‌వో అంటాడు, "అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? నీకేం కావాలి? ఎందుకు నాకు ట్యూషన్ చెప్తానంటున్నావు?" అని చెప్పేసి యూన్‌వో అంటూ ఉంటాడు. అప్పుడు యూహాన్ అంటాడు, "నాకు నీ ఫేస్ కావాలి. నీ ఫేస్‌లో నీ కళ్ళు అలా నువ్వు నన్ను చూసినప్పుడల్లా నీ కళ్ళు అలా కదుపుతూ ఉన్నావు కదా! సో, దాన్ని చూస్తూ ఉండాలి నాకంతే" అని చెప్పేసి అలా అంటాడనమాట. అప్పుడు యూన్‌వో మాత్రం అస్సలు ఒప్పుకోడు. "నువ్వు నాకు ట్యూషన్ చెప్పొద్దు" అని చెప్పేసి ఇంక వెళ్ళిపోతాడు కోపంగా. వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా ఆ రోజు నైట్ వాళ్ళ ఆంటీ ఏమో బయటకి వెళ్తూ ఉంటారు ఆఫీస్ పని మీద. ఇంక అప్పుడే యూన్‌వో ఏమో, "బాయ్ ఆంటీ" అని చెప్పేసి చెప్తాడు. ఇంక తర్వాత మళ్ళీ స్కూల్‌కొచ్చేస్తాడు. అప్పుడే వాళ్ళ క్లాస్ మానిటర్ తనకేదో పని చెప్తూ ఉంటే, యూన్‌వో కూడా అదే పని చేస్తూ ఉంటాడు. ఇంకా అదే టైంలో యూహాన్ ఒస్తాడు. వచ్చి మనిద్దరం కూడా సైన్స్ ల్యాబ్‌కి వెళ్దాం రా అని చెప్పేసి యూన్‌వోని పిలుస్తాడు. ఇంకా యూన్‌వో కూడా వెళ్తాడనమాట. వెళ్తాడు. సైన్స్ ల్యాబ్ అంతా కూడా చాలా చీకటిగా ఉంటుంది. అప్పుడే యూన్‌వో అడుగుతాడు, "ఎందుకు నన్నిక్కడికి తీసుకొచ్చావు?" అని చెప్పేసి. అప్పుడు యూహాన్ అంటాడు, "సీక్రెట్ ఎక్స్‌పెరిమెంట్స్ చేయడానికి ఇదే కరెక్ట్ ప్లేసు" అని చెప్పేసి తన ఫేస్‌ని చూపిస్తాడు మళ్ళీ. ఇంక మళ్ళీ యున్‌వో ఏమో కింద పడిపోతాడు కళ్ళు తిరిగి. ఇంక తనని ఒక చైర్‌లో కూర్చోబెడతాడు. ఇంక తనకి కాన్షియస్‌నెస్ వచ్చిన తర్వాత అప్పుడు యూహాన్ ఏం చేస్తాడు అంటే ఒక ప్రిజమ్‌ని తీసుకొస్తాడు. ఇంకా లైట్‌ననేది వేస్తాడనమాట దాని మీద. ఎందుకంటే రెయిన్‌బో కలర్స్ ఒస్తాయి కాబట్టి. "నేను నీకు రెయిన్‌బోని చూపిస్తున్నాను చూడు. ఇవే రెయిన్‌బో కలర్స్" అని చెప్పేసి మనం ఈ ప్రిజమ్‌ని కదిపితే ఇంకా కలర్స్ అనేవి కూడా చేంజ్ అవుతాయి. చూడు వైడెన్ అవుతుంది అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంక మళ్ళీ ఆ కలర్స్ అనేవి ఆపేస్తాడు. ఇంకా ఆపేసి మళ్ళీ తన మాస్క్ పెట్టేసుకుంటాడనమాట. "నేనింక నీకు చూపించను. ఈరోజు ట్రయల్ అనేది అయిపోయింది. నువ్వు ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకుంటేనే మళ్ళీ నీకు చెప్తాను" అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు యూన్‌వో ఏమో, "ఎందుకు నన్నిలా టీజ్ చేస్తున్నావు?" అని చెప్పేసి యూహాన్‌ని కొడుతూ ఉంటాడు. కానీ యూహాన్ మాత్రం, "లేదు, నువ్వు నన్ను ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకుంటేనే నేను చూపిస్తాను" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంక తర్వాత యూన్‌వో ఏమో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడనమాట. ఇంక ఇంటికి వెళ్లి అలా కూర్చునుంటాడు. ఇంకా ఇదే టైంలో యూహాన్ తనకి ఫోన్ చేస్తాడు. ఇంక ఫోన్ చేసి, "నేను మీ ఇంటి బయటే ఉన్నాను రా" అని చెప్పేసి అడుగుతాడు. ఇంక యూన్‌వో కూడా నేను వెళ్ళకూడదు అనుకుంటాడు. కానీ వెళ్ళిపోతాడనమాట. ఇంక వెళ్తాడు. అప్పుడే యూహాన్ తనని ఒక చోటకి తీసుకెళ్తాడు. ఇంకా అదేమో ఒక పెద్ద అపార్ట్‌మెంట్ లాంటిది. సో, పైకి టెర్రస్ మీదకి వెళ్తారు. ఇంక వెళ్ళిన తర్వాత, "నువ్వు కలర్స్‌ని చూడకూడదు అన్నావు కదా! సో, కలర్స్ అన్నీ బ్యూటిఫుల్‌గా ఉండవు. కొన్ని కలర్స్ అనేవి సాడ్‌గా కూడా ఉంటాయి. అవి నీకు చూపిద్దాము అని చెప్పి నేనిక్కడికి తీసుకొచ్చాను" అని చెప్పేసి అంటాడు. అప్పుడు యూన్‌వూకేమో తన ఫేస్ చూపిస్తాడు.
ఇంక మళ్ళీ యూన్‌వో ఏమో కింద పడిపోతూ ఉంటాడు. ఇంక అప్పుడే యూహాన్ అంటాడు, "కొంచెం తట్టుకో నువ్వు తట్టుకో" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా యూన్‌వో యూన్‌వో ఏమో మళ్ళీ లెగుస్తాడనమాట. లెగిసి "ఇదేం కలరు?" అని చెప్పేసి యూహాన్‌ని అడుగుతాడు. ఇప్పుడు యూహాన్ అంటాడు, "ఇది యెల్లో కలరు అటు చూడు" అని చెప్పేసి అంటాడు. ఇంక ఇదే టైంలో యూన్‌వో ఏమో మొత్తం అంతా చూస్తాడనమాట. "ఇంక ఇదంతా కూడా ఎంత లోన్‌లీగా ఉందో చూసావా? కలర్స్ అన్నీ కూడా బ్రైట్‌గా ఉండవు" అని చెప్పేసి, "నువ్వింక పోన్లే చూడకపోయినా పర్వాలేదు కలర్స్‌ని" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యూన్‌బో అంటాడు, "నీకెవరు చెప్పారు నేను కలర్స్‌ని నేర్చుకోనని? నేను నేర్చుకుంటాను" అని చెప్పేసి అంటాడు. అప్పుడు యూహాన్ అంటాడు, "నువ్వు నిజంగానే నేర్చుకుంటావా కలర్స్‌ని? సరే అయితే" అని చెప్పేసి అంటాడు. ఇంకా యూన్‌బో కూడా సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా ఇంటికి వెళ్లి పడుకుంటాడు. పొద్దున్నే లెగిసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ గుర్తెచ్చుకుంటాడు. అయ్యో! నేనెందుకు చెప్పాను కలర్స్ నేర్చుకుంటానని. అసలు నేను ప్రోబ్‌కి దూరంగా ఉండాలి కదా! అసలు నేనిప్పుడు స్కూల్‌కెలా వెళ్తాను అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఇంకా అలాగే వెళ్తూ ఉంటాడు. అసలు యూహాన్‌కి కనిపించకూడదు అని చెప్పేసి అలా దాక్కుని వెళ్తాడు. ఇంక ఇదే టైంలో యూహాన్ ఒస్తాడు. యూహాన్ ఒచ్చేసి హాయ్ అని చెప్తూ ఉంటాడు. అప్పుడు యూన్‌బో ఏమో కోపంగా తన్ని తోసేస్తాడనమాట. ఇంక తన్ని తోసేటప్పటికి తనేమో వెళ్లి ఒక బెంచ్‌కి కొట్టుకుంటాడు. ఇంక బెంచ్ కొట్టుకున్న తర్వాత హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఇంకా నర్స్ ఏమో అప్పుడు ఉండదనమాట. సో, అందుకని చెప్పి తనే ఆయింట్‌మెంట్ రాస్తూ ఉంటాడనమాట. ఇంక తనకు ఆయింట్‌మెంట్ రాస్తూ ఉంటాడు. అప్పుడే తన కళ్ళని చూస్తాడనమాట. ఇంక చూసి మళ్ళీ కింద పడిపోతాడు. వాళ్ళ మదర్ ఫేస్ అనేది, అలాగే వాళ్ళ మదర్ కోసం ఇచ్చిన పాంప్లెట్స్ ఇవన్నీ కూడా కలర్‌లో కనిపించడం స్టార్ట్ చేస్తాయి కల్లో. ఇంక ఇవన్నీ చూస్తూ ఉంటాడు. ఇంక ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇంక వెంటనే యూన్‌బో ఏమో కళ్ళు తెరుస్తాడు. ఎందుకంటే పడిపోయిన తర్వాత ఇవన్నీ గుర్తొస్తాయన్నమాట. అప్పుడే యూహాన్ అంటాడు, "నువ్వు బానే ఉన్నావా? ఇందాకంతా కూడా నువ్వు ఏడుస్తూ ఉన్నావు తెలుసా?" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. "మీ మదర్‌ని తలుచుకుని అలా ఏడుస్తూ ఉన్నావు" అని చెప్పి యూహాన్ అంటాడు. ఇంక ఇదే టైంలో నర్సొస్తుంది. నర్సొచ్చేసి మోనోస్‌కి ఎప్పుడైతే ప్రోబ్‌ని చూస్తారో అప్పుడు వాళ్ళు చేసినయన్నీ కూడా మర్చిపోతూ ఉంటారు. సో, ఇది కామన్ అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా అప్పుడే యూనో ఏమో ఓహో! నేనిలా కూడా మర్చిపోతానా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. దాని తర్వాత తను బయటకి వెళ్ళిపోతాడు. నేను ప్రోబ్‌కి దూరంగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. కానీ యూహాన్ మాత్రం ఎప్పుడూ యూన్‌బో దగ్గరే ఉంటాడనమాట. మనిద్దరం బయటికి వెళ్దామా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. కానీ యూన్‌బో మాత్రం వద్దు. నువ్వసలు నాకు దూరంగా ఉండాలి. నువ్వు నాకు ఎందుకు దగ్గరగా వస్తున్నావు? నీకు అర్థం కావట్లేదా? యూన్‌బో ఒక ప్రోబ్‌ని చంపేస్తారు కూడా తెలుసా? అని చెప్పేసి ఒకసారి బాగా తిట్టేస్తాడనమాట. ఇంకా ఆ తర్వాత రోజు క్లాస్‌కి యూహాన్ అయితే రాడు. ఇంకా యూన్‌బో వచ్చేసి యూహాన్ గురించి చూస్తూ ఉంటాడు. ఇంక అప్పుడే క్లాస్ మానిటర్ వచ్చేసి యూహాన్ ఈరోజు రాడంట అని చెప్పేసి చెప్తాడు. ఇంకా యూన్‌బో అంటాడు, సరే అని చెప్పేసి అంటాడు. దాని తర్వాత క్లాస్ మానిటర్స్ ఏం చేస్తారు అంటే, యూహాన్ ప్లేస్‌లో ఒక బొమ్మని పెడతారనమాట. ఎందుకంటే యూహాన్ ఎప్పుడు క్లాస్‌లో పడుకునే ఉంటాడు కాబట్టి, ఇంకా ఆ బొమ్మ పడుకునున్నా సరే టీచర్స్ ఎవరు ఏమి అడగరు కాబట్టి. ఇంకా బొమ్మను పెడతారు. ఇంకా ఆ రోజు లంచ్ బ్రేక్‌లో యూన్‌వో అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే యూహాన్ రాలేదని. తను ఆలోచిస్తూ ఉంటాడు. అదేంటి నేను యూహాన్ రాకపోతే ఇంత బాధపడుతున్నాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అదే టైంలో యూహాన్ దానికి మెసేజ్ చేస్తాడు. ఎలా ఉన్నావు అని చెప్పేసి, ఈరోజు ఈవినింగ్ మనం ఎగ్జిబిషన్‌కి వెళ్దాము రా అని చెప్పి టికెట్స్, ఫోటోస్ పెడతాడనమాట. ఇంక వెంటనే యూన్‌బో కూడా సరే అని చెప్పేస్తాడు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ వెంటనే యూహాన్ దగ్గరికి వెళ్ళిపోతాడనమాట. ఇంకా తను ఎంత అపోజ్ చేద్దాం అనుకున్నా సరే, తన బ్రెయిన్ మాత్రం వెళ్ళిపోతూనే ఉంటుంది యూహాన్ దగ్గరికి. ఇంకా యూహాన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇంకా యూహాన్ ఏమో యూన్‌వోని ఒక ఎగ్జిబిషన్‌కి తీసుకెళ్తాడు. ఇంకా ఆ ఎగ్జిబిషన్‌లో మొత్తం అన్నీ కూడా కలర్స్ సంబంధించినయే ఉంటాయి. సో, వాళ్ళిద్దరూ బాగా ఆడుకుంటారు. ఇంకా అప్పుడే యూహాన్ ఏం చెప్తాడు అంటే, "నేను నీకొక చోటకి తీసుకెళ్తాను. ఎక్కడైతే ఫ్లవర్స్ ఏమో యూన్‌వో లాగా అవుతాయి, యూన్‌వో ఏమో ఫ్లవర్స్ లాగా అవుతాయో ఆ ప్లేస్‌కి తీసుకెళ్తాను" అని చెప్పేసి ఒక చోటికి తీసుకెళ్తాడు. ఇంకా అప్పుడే యూహాన్ ఏమో తన మాస్క్ తీసేస్తాడు. ఇంకా యూన్‌వో ఏమో ఈసారి పడిపోకుండా ఉంటాడనమాట. ఇంకా పడిపోకుండా తను అడ్జస్ట్ అవుతూ ఉంటాడు. ఇంకా అలా అడ్జస్ట్ అయిన తర్వాత ఇంకా ఫ్లవర్స్‌తో ఆడుకుంటారు. వాళ్ళు ఎక్కడ నుంచుంటే అక్కడ ఫ్లవర్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇంక ఇదంతా కూడా యూన్‌వోకైతే నచ్చేస్తుంది. ఇంకా యూన్‌వో ఏమో చాలా థాంక్స్ యూహాన్ నన్ను ఇక్కడికి ఎగ్జిబిషన్‌కి తీసుకొచ్చినందుకు అని చెప్పేసి అంటాడు. అప్పుడు యూహాన్ అంటాడు, "పర్వాలేదు కానీ నేను నిన్ను ఎగ్జిబిషన్‌కి తీసుకొచ్చాను కదా! సో, అందుకని చెప్పేసి నువ్వు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యూన్‌వోకి ఒక ఐడియా వస్తుంది. నేను ఎప్పటినుండో మా మదర్ ఫోటోని కలర్‌లో చూడాలనుకుంటున్నాను కదా! అని చెప్పి ఐడియా వస్తుందనమాట. సరే అయితే నేను నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. కానీ నేను చెప్పింది ఒకటి నువ్వు చెయ్యాలి అని చెప్పేసి యూహాన్‌తో అంటాడు యూన్‌వో. ఇంక యూహాన్ కూడా సరే అయితే పద అని చెప్పేసి అంటాడు. ఇంక తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఇంటికి వెళ్తారనమాట. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు యూహాన్ అంటాడు, మనిద్దరం కలిసి రామ్యోన్ నూడిల్స్ తిందామా అని చెప్పేసి అడుగుతాడు. ఇంక ఇదే టైంలో యూన్‌వో ఏమో
మా మదర్ ఫోటోని నేను ఎప్పటి నుండో చూడాలనుకుంటున్నాను. మా మదర్ ఫోటోని మా డాడీయే వేశారు తెలుసా! ఇది ఎప్పటి నుండో నేను చూడాలనుకుంటున్నాను. మా డాడీ చనిపోకముందు వేసింది అని చెప్పి అలా అంటాడు. ఇంక అప్పుడు యూహాన్ కూడా సరే అయితే చూద్దువు గాని అని చెప్పి తన మాస్క్ తీస్తాడు. ఇంకా ఈసారి తను ఇంకా అడ్జస్ట్ అవ్వటం స్టార్ట్ చేస్తాడనమాట. ఇంకా పడిపోకుండా వాళ్ళ మదర్‌నంతా చూస్తూ ఉంటాడు. వాళ్ళ మదర్ షూస్, అలాగే రెడ్ కలర్ అంటే ఏంటి అవన్నీ చూసి వాళ్ళ మదర్ స్టోరీ అంతా గుర్తుపెట్టుకుంటూ ఉంటాడనమాట. వాళ్ళ మదర్ చెప్పేవాళ్ళనమాట చిన్నప్పుడు దీనికి. వాళ్ళ డాడీని చూసినప్పుడు తనైతే ఇంకెప్పుడు వాళ్ళ డాడీనే చూస్తూ ఉండాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉండేది. ఎందుకంటే కలర్స్‌ని చూస్తూనే ఉండాలి అని చెప్పి తను చాలా అబ్సెసివ్ అయిపోయేది అని చెప్పి వాళ్ళ మదర్ చెప్తూ ఉండేవాళ్ళనమాట. ఇంకా అవన్నీ గుర్తొచ్చి తనేమో ఏడుస్తూ ఉంటాడు. ఇంకా యూహాన్ ఏమో తనని ఓదారుస్తూ ఉంటాడు. ఇంక ఇదే టైంలో వాళ్ళ డోర్ అనేది ఎవరో నాక్ చేస్తారు. ఇంకా ఎవరా అని చూసేటప్పటికి వాళ్ళ ఆంట్ వస్తుందనమాట. ఇంకా వాళ్ళ ఆంట్ వచ్చేసి ఏం చేస్తున్నారు మీ ఇద్దరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అప్పుడు యూన్‌బో ఏమో తిను నా ఫ్రెండ్ నార్మల్‌గా వచ్చాడు నాకు కంపెనీ ఇవ్వడానికి అని చెప్పేసి యూన్‌బో అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు వాళ్ళ ఆంటీ అంటుంది, "యూహాన్ మీ పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు కదా! వెళ్ళు" అని చెప్పేసి అంటుంది. ఇంకా యూన్‌బోతో ఏమో "నువ్వు తొందరగా వచ్చేయి నేను ఇంకా ఏం తినలేదు" అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా యూహాన్ అలాగే యూన్‌బో ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు. ఇంకప్పుడు యూహాన్‌కేమో అన్ని కలర్స్‌ని చూపిస్తూ ఉంటాడన్నమాట యూన్‌బోకి. ఇంకా యూన్‌బో ఏమో అన్ని కలర్స్ చూసి నేర్చుకుంటూ ఉంటాడు. అది యెల్లో కదా! ఇంకా ఇది నియాన్ బ్లూ కదా! అని చెప్పి అలా అంటూ ఉంటాడు. దాని తర్వాత యూహాన్ ఏం చేస్తాడు అంటే, "ఈ కలర్ చూసావా? దీన్నే లాపిస్ లజూలి కలర్ అని చెప్పేసి అంటారు. ఇది ఒక రాక్ అన్నమాట. సో, ఇదివరకైతే చాలా ప్రీషియస్‌గా ఉండేది. ఇప్పుడు దీన్ని అసలు ఎక్కువగా యూజ్ చేయట్లేదు. ఒక మినరల్ కింద కూడా ఎవరు ట్రీట్ చేయట్లేదు" అని చెప్పి అలా బ్లూ గురించి అన్నీ చెప్తూ ఉంటాడు. ఇంక ఇదే టైంలో బస్ అనేది వస్తుంది. ఇంకా యూహాన్ వెళ్ళిపోతాడు. ఇంకా యూహాన్ వెళ్ళిపోయిన వెంటనే యూన్‌బుక్ ఏమో చాలా డల్ అయిపోతాడన్నమాట. ఎందుకంటే కలర్స్ అన్నీ ఆగిపోతాయి. మళ్ళీ బ్లాక్ అండ్ వైట్‌లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకా తనేమో నేనింక ఇలా ఉండలేను. నాతోనే ఉండాలి యూహాన్. నేను లేకపోతే యూహాన్ లేకపోతే ఉండలేను అని చెప్పేసి నాకు అబ్సెషన్ అయిపోతుందా ఏంటి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆంటీ అడుగుతారు, "నువ్వు నీ ప్రోబ్‌ని కలిసావు కదా! యూహానే నీ ప్రోబ్ కదా!" అని చెప్పి యూన్‌బుని అడుగుతాడు. అప్పుడు యూన్‌బు అంటాడు, "అవును. తనే నా ప్రోబ్" అని చెప్పేసి అంటాడు. అప్పుడు వాళ్ళ ఆంటీ అంటారు, "సరే అయితే నువ్వు స్కూల్ మారిపో ఇంకా. నువ్వు ప్రోబ్ ఉన్న చోట ఉండొద్దు" అని చెప్పేసి అంటారు. కానీ యూన్‌బు మాత్రం లేదు ఆంటీ నేను మారను. ఈసారి నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. నేను అందరి మోనోస్ లాగా కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ ఆంటీ కూడా సరే అయితే ఉండు. కానీ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మాత్రం నేను మార్పిచ్చేస్తాను స్కూలు అని చెప్పేసి. ఇంక తర్వాత రోజు యూన్‌బు ఏమో స్కూల్‌కి వెళ్తాడు. కానీ యూహాన్ ఏమో స్కూల్‌కి రాడు. ఇంక అప్పుడే క్లాస్ మానిటర్ అంటారు, ఇంకా ట్రైనింగ్ అనేది జరుగుతుందంట ఐడల్స్‌కి. అందుకని చెప్పేసి యూహాన్ రాలేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకప్పుడు యూన్‌బో అంటాడు, మేబీ నేను తన్ని కిడ్నాప్ చేసేస్తే నాతోనే ఉంటాడేమో అని చెప్పేసి అనేస్తాడు. ఇంక వీళ్ళిద్దరూ ఏమో ఏంటి జోక్స్ ఏస్తున్నావా అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. కానీ మింజే మాత్రం ఎందుకో నువ్వు సీరియస్ గానే మాట్లాడుతున్నావు కదా! నువ్వు మోనోలాగా ఒక సైకోలా తయారవుతున్నావా ఏంటి అని చెప్పేసి మింజే అంటూ ఉంటాడు. కానీ క్లాస్ మానిటర్ మాత్రం లేదు తను జోక్ వేస్తున్నాడు. నువ్వు మింజే నువ్వంత సీరియస్‌గా తీసుకోకు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక దాని తర్వాత యోన్‌బో ఏం చేస్తాడు అంటే బయటికి వెళ్తాడు. ఇంక వెళ్లి ఒక షాప్‌లో తాడ్లు, అలాగే ఒక కత్తి, ఇంకా కొత్త ఫోను, ఒక హ్యామర్ అవన్నీ కూడా కొంటాడనమాట. ఎందుకంటే కిడ్నాప్ చేయడానికి యూజ్ అయ్యే వస్తువులన్నీ కొంటూ ఉంటాడు. ఇంకా కొన్న తర్వాత వాళ్ళ ఆంటీ కూడా చూస్తుంది. "ఏంటి ఈ మధ్య నువ్వు కొంచెం వియర్డ్‌గా బిహేవ్ చేస్తున్నావు" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు యోన్‌బో అంటాడు, "లేదు ఆంటీ నేను కొత్తగా సెల్ ఫోన్ కొన్నాను అంతే ఇంకేం లేదు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ ఆంట్ అంటుంది, "మా సిస్టర్ కూడా మీ డ్యాడీని కలిసినప్పుడు ఫస్ట్‌లో ఇలాగే బిహేవ్ చేసేది. నువ్వు ఇప్పుడు ఇలాగే బిహేవ్ చేస్తున్నావు. నాకు చాలా భయంగా ఉంది నిన్ను చూస్తుంటే" అని చెప్పి వాళ్ళ ఆంట్ అంటూ ఉంటుంది. కానీ యూన్‌బో అంటాడు, "లేదు ఆంటీ నేను అందరి మోనోస్‌లాగా కాదు" అని చెప్పేసి అంటాడు. ఇంకా వాళ్ళ ఆంటీ ఏమో వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడు యూన్‌బో ఏం చేస్తాడు అంటే నెట్‌లో చూసి తాడు కట్టేయడం ఎలాగా అవన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత రోజు స్కూల్‌కి వెళ్తాడు. ఇంకా తనేమో డల్‌గా కూర్చునుంటాడు. ఇంకా తన దగ్గరికి యూహాన్ వస్తాడు. ఇంకా యూహాన్ వచ్చి ఏంటి అలా ఉన్నావు అని చెప్పేసి తన మాస్క్ తీస్తాడు. తీసిన తర్వాత అప్పుడే యూహాన్ అంటాడు, "ఏమైంది నీ చేతికి ఘాటు పడింది" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు యూన్‌బో అంటాడు, ఏమనుకుంటాడు అంటే తినేంటి నా గాయం చూస్తున్నాడు. నేను తిన్ని చంపేస్తానేమోనని నేను భయపడుతున్నాను. తిని గురించి ఏంటి ఆలోచించకుండా ఎప్పుడు నా వెనకాలే తిరుగుతూ ఉంటాడేంటి అని చెప్పేసి యూన్‌బో అనుకుంటూ ఉంటాడు. ఇంకా బయటకేం చెప్తాడు అంటే, "లేదు నిన్న కొంచెం గీసుకుందంతే ఏం కాలేదు" అని చెప్పేసి యూన్‌బో అంటాడనమాట. అప్పుడు యూహాన్ అంటాడు, "సరే అయితే" అని చెప్పేసి అంటాడు. అప్పుడు యూన్‌బో ఏమో తన కళ్ళలోనే చూస్తూ ఉంటాడు కదా! "నీ కళ్ళు బ్రౌన్ కలర్‌లో ఉన్నాయి. బావున్నాయి. అసలు ఇంకా ఏమేం కలర్స్ ఉన్నాయి? ఏమేం షేడ్స్ ఉన్నాయి బ్రౌన్‌లో" అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు యూహాన్ ఏమో అన్ని కలర్స్ చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట. కాఫీ, బ్రౌన్, బ్లాక్, సిపాయా, ఇంకా రెడ్డిష్ బ్రౌన్, చాక్లేట్, చీజ్ నట్ అని చెప్పి అలా చెప్తూనే ఉంటాడనమాట. ఇంక అప్పుడు యూన్‌బోకేమో ఏంటి ఇన్ని షేడ్స్ ఉన్నాయా అని చెప్పేసి ఇంకా అలాగే వింటూ ఉంటాడు.
ఇంకా అప్పుడే యూహాన్ అంటాడు, "నేను నీ వరల్డ్‌ని చూడాలనుకుంటున్నాను. నీ గ్రే వరల్డ్ ఎలా ఉంటుందో రా వెళ్దాం" అని చెప్పేసి తనని ఒక చోటుకి తీసుకెళ్తాడు. ఇంక తన్ని ఒక ఇమేజెస్ అన్ని, పెయింటింగ్స్ అన్ని ఉన్న చోటుకి తీసుకెళ్తాడు. ఇంకా అక్కడేముంటాయంటే అన్ని, అన్ని షేడ్స్ ఆఫ్ గ్రే కలర్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా ఆ ఇమేజ్ చూపిచ్చేసి వీటిలో నీ ఫేవరెట్ కలర్ ఏంటి అని చెప్పేసి యూన్‌బోని అడుగుతాడు. అప్పుడు యూన్‌బో అంటాడు, "నాకు డాల్ఫిన్ గ్రే అంటే చాలా ఇష్టం" అని చెప్పేసి అంటాడు. అప్పుడు యూహాన్ అంటాడు, "నీ వరల్డ్ ఇలా ఉంటుందా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా యూన్‌వూకి అది చూసిన వెంటనే, అంటే ఆ పెయింటింగ్‌ని చూసిన వెంటనే ఇంక మొత్తం అంతా కూడా మళ్ళీ గ్రే కలర్‌లోకి మారిపోతూ ఉంటుందన్నమాట. ఇంక తనేమో "పద వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండొద్దు" అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా యూహాన్ ఏమో అలా చూస్తూ ఉంటాడన్నమాట. ఏంటి తిను ఇలా వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి. ఎందుకంటే తన కలర్స్ అన్నీ కూడా మొత్తం బ్లాక్ అండ్ వైట్‌గా అయిపోతాయి. ఇంక తన ఇంటికి వెళ్ళిపోతాడు యూన్‌వూ. ఇంక స్కూల్ అయిపోయిన వెంటనే. ఇంక వెళ్ళిపోయి ఏం చేస్తాడు అంటే, నేను ఏమో ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఒక మోనోలాగా అయిపోతున్నాను. ఒక సైకోలాగా అయిపోతున్నాను. నేను యూహాన్ని చంపేస్తానేమో, కానీ నేను అందరి మోనోల్లాగా ఉండను. నేనే చనిపోతాను అని చెప్పేసి తనే ఒక తాడుని హ్యాంగ్ చేసేసుకొని ఇంకా హ్యాంగ్ అయిపోదామని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా కట్ చేస్తే తనేమో హాస్పిటల్‌లో ఉంటాడు. వాళ్ళ ఆంటీ తన పక్కనే ఉంటుందన్నమాట. అప్పుడే యూన్‌వో ఏమో "ఏమైంది నాకు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ ఆంటీ అంటారు, "నాకు తెలీదా నీ గురించి? నిన్ను నేను గమనిస్తూనే ఉన్నాను. అందుకే నువ్వు హ్యాంగ్ చేసుకున్న వెంటనే నేను నిన్ను హాస్పిటల్‌కి తీసుకొచ్చాను. ఇదొక మారుమూలనున్న హాస్పిటల్. దీని గురించి ఎవ్వరికీ ఏమీ తెలీదు. సో, ఇంకా యూహాన్‌కి కూడా తెలీదు. నేను నిన్ను స్కూల్ నుండి కూడా మార్పిచ్చేస్తున్నాను. నువ్వింక నీ ప్రోబ్‌ని కలవొద్దు" అని చెప్పేసి వాళ్ళ ఆంటీ అంటుంది. ఇంకా యూన్‌వూ కూడా సరే నేనసలు నా ప్రోబ్ దగ్గరికే వెళ్ళను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకిలా కొన్ని డేస్ గడుస్తూ ఉంటాయి. ఒకరోజు యూహాన్ ఏమో ఇంకా ఈ హాస్పిటల్‌కి వచ్చేస్తాడనమాట. ఇంక విండోలోంచి దూకి వస్తాడు. అప్పుడు యూహాన్ వచ్చేసి యూన్‌వూతో అంటూ ఉంటాడు, "నువ్వు బానే ఉన్నావా?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా వెంటనే తన మాస్క్ తీయంగానే యూనుకేమో మొత్తం కలర్స్‌లో కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కలర్స్ అన్నీ కనిపించిన వెంటనే తనకేదో అబ్సెషన్ వచ్చేసినట్టు, హిప్నటైజ్ అయిపోయినట్టు ఇంకా యూహాన్ ఏం చెప్తే అదే వినేస్తూ ఉంటాడనమాట. ఇంకా యూహాన్ అంటాడు, "మనిద్దరం వెళ్ళిపోదాం పదా" అని చెప్పేసి తన్ని కూడా తీసుకెళ్ళిపోతాడనమాట. ఇంకప్పుడు యూన్‌వూ కూడా సరే పద అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. ఇంకా యూహాన్ ఏమో తన్ని ఒక చోటుకి తీసుకెళ్తూ ఉంటాడనమాట. ఇద్దరు బస్‌లో ఉంటారు. అప్పుడే యూన్‌వూ లెగిసి మన ఇద్దరం ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు యూహాన్ అంటాడు, మన ఇద్దరం బీచ్‌కి వెళ్తున్నాము. నువ్వు ఫస్ట్ అడిగావు కదా! నువ్వు చూసిన వాటర్ వేరే కలర్‌లో ఉన్నాయని. నేను నీకు రియల్ వాటర్‌ని చూపిస్తాను అని చెప్పేసి అంటాడు. ఇంకా ఇద్దరు కలిసి ఫస్ట్ ఒక హోటల్‌కి వెళ్తారు. అప్పుడు యూన్‌వూ అడుగుతారు, "అదేంటి బీచ్‌కన్నావు కదా! హోటల్‌కెందుకు తీసుకొచ్చావు?" అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు యూహాన్ అంటాడు, "బీచ్‌కి వెళ్ళాలంటే పగలే చూడాలి కదా! సో, ఇప్పుడు రాత్రిగా ఉంది కదా! ఇక్కడ పడుకొని వెళ్దాము" అని చెప్పేసి అంటాడు. ఇంక ఇద్దరు కలిసి రూమ్‌లో పడుకునుంటారు. ఇంకా అప్పుడు యూహాన్ ఏమో చెప్తూ ఉంటాడనమాట. "నువ్వు నన్నిక్కడికి ఎలా వచ్చేసావు" అని అడిగితే, "నేను ఐడల్ ట్రైనింగ్‌ని ఆపేసి మరీ మా పేరెంట్స్‌కి చెప్పకుండా వచ్చేసాను తెలుసా" అని చెప్పి అలా అంటూ ఉంటాడు. అప్పుడు యూన్‌వూ అంటాడు, "ఏంటి ఇదంతా నా కోసమే వచ్చావా? ఎందుకొచ్చావు?" అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అప్పుడు యూహాన్ అంటాడు, "నీ కళ్ళలో ఉన్న ఎక్సైట్‌మెంట్‌ని చూడ్డానికే వచ్చాను. ఇంకా అది చూస్తూ ఉండాలి అని చెప్పి నేనొచ్చాను. నాకది చాలా నచ్చింది" అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటాడు. ఇంకా ఆ రోజు నైట్ అనేది అయిపోతుంది. పొద్దున్నే వీళ్ళిద్దరూ కూడా బీచ్‌కి వెళ్తారనమాట. ఇంక అక్కడ యూహాన్ అలాగే యూన్‌వూ ఇద్దరు కూడా ఆడుకుంటూ ఉంటారు. దాని తర్వాత యూన్‌వూ ఏమో అసలు బ్లూలో ఏమేం కలర్స్ ఉంటాయి అని చెప్పేసి యూహాన్‌ని అడుగుతాడు. అప్పుడు యూహాన్ ఏమో బ్లూలో ఉన్న కలర్స్ అన్నీ చెప్తారనమాట. "అక్కడ చూసావా పర్పుల్‌గా ఉంది కదా! ఆ బ్లూని ఇండిగో బ్లూ అంటారు. ఇంకా స్పోర్ట్ బ్లూ ఉంది, సాక్సే బ్లూ ఉంది, వెర్సాలిస్ ఉంది. ఇంకా చాలా బ్లూస్ ఉన్నాయి" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అప్పుడే యూన్‌బో అడుగుతాడు, "అవును నిన్ను అడుగుదాం అనుకున్నాను. అసలు కలర్స్‌లో ఇన్ని షేడ్స్‌ని నువ్వెలా గుర్తుపెట్టుకున్నావు?" అని చెప్పేసి యూన్‌బో అడుగుతాడు. అప్పుడు యూహాన్ అంటాడు, "నీకోసమే నీకు ట్యూషన్ చెప్పాలి కదా! సో, అందుకని చెప్పి నేను అన్ని కలర్స్ గురించి నేర్చుకుంటూ వచ్చాను. ఇంకా అన్ని షేడ్స్‌ని కూడా అందుకే గుర్తుపెట్టుకున్నాను నీ గురించే" అని చెప్పేసి అంటాడు. దాని తర్వాత యూన్‌బో ఏమో వాళ్ళ ఆంటీకి ఫోన్ చేస్తాడనమాట. ఎందుకంటే వాళ్ళ ఆంటీ కంగారు పడుతూ ఉంటారు కదా! సో, అందుకని చెప్పి వాళ్ళ ఆంటీకి ఫోన్ చేసి నేనిక్కడే ఉన్నాను అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంక తర్వాత యూహాన్ దగ్గరకొచ్చేసి అడుగుతాడు, "మీ మదర్ ఒక అసెంబ్లీ వుమెనా?" అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇంక దాని తర్వాత "మీ ఫాదర్ ఏమో ఒక మిలిటరీ మ్యానా?" అని చెప్పి ఇలా అడుగుతూ ఉంటాడు. అప్పుడు యూహాన్ ఏమో "అవును" అని చెప్పి అంటాడనమాట. అప్పుడు యూన్‌వూ అంటాడు, "మీ పేరెంట్స్ అందరూ కలిసి మా ఆంటీని జైల్‌లో పెడతానన్నారంట. నేనేదో నిన్ను కిడ్నాప్ చేస్తానని చెప్పి వాళ్ళందరూ అనుకుంటున్నారంట తెలుసా?" అని చెప్పేసి యూహాన్‌తో అంటూ ఉంటాడు. అప్పుడు యూహాన్ అంటాడు, "సరే అయితే నేను వెళ్లి ఫోన్ చేసి చెప్తాను" అని చెప్పేసి ఇంక అంటాడనమాట తినేసిన తర్వాత. సో, తను తినేసిన తర్వాత వెళ్లి ఫోన్ చేసి వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడతాడు. ఇంకా అప్పుడే యూన్‌బో వస్తాడనమాట. వచ్చి అడుగుతాడు, "ఏంటి మీ పేరెంట్స్‌కి చెప్పావా?" అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు యూహాన్ అంటాడు, "అవును నేను చెప్పాను. నేనొచ్చేస్తే ఇంటికి వాళ్ళు మిమ్మల్ని ఏం చెయ్యరంట" అని చెప్పేసి అంటాడు. అప్పుడు యూన్‌బో ఏమో
అసలు నువ్వెందుకు ఇలా వచ్చావు? ఇంత ఫూలిష్‌గా ఎందుకు చేస్తున్నావు? నా కళ్ళు ఒక ఎక్సైట్ అవుతున్న దాన్ని చూడ్డానికి నువ్వు ఇంతలాగా చెయ్యాలా? అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. అప్పుడు యూహాన్ అంటాడు, ఎందుకంటే నాకొక ఫేస్ బ్లైండ్‌నెస్ ఉంది. నేను ఎవరి ఫేస్‌ని కూడా చూడలేను. ఫస్ట్ టైమ్ నిన్ను చూసానంతే. నాకు నీ ఫేస్ ఒక్కటే కనిపిస్తూ ఉంటుంది. ఇంక నువ్వు ఫస్ట్ టైమ్ క్లాస్‌కి రాంగానే నీ ఫేస్ చూసి నేను అందుకే షాక్ అయ్యాను. ఎందుకంటే ఇప్పటిదాకా నాకెవరి ఫేసు కనిపించలేదు. కానీ నీ ఫేస్ మాత్రమే కనిపిస్తుంది. అలాగే నీకు కూడా నా ఫేస్ చూస్తేనే ఈ కలర్స్ అన్నీ కనిపిస్తాయి. అంటే మనిద్దరం కూడా మేబీ డెస్టినీడేమో అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక అప్పుడు యూన్‌వూ కూడా బాగా ఏడుస్తూ ఉంటాడు. నిజమేనేమో అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. వచ్చేస్తే యూన్‌వూ ఏమో వాళ్ళ ఆంటీ దగ్గరికి వెళ్లి ఎలాగోలాగా అంతా చెప్పి ఒప్పిస్తాడనమాట. అంటే సేమ్ స్కూల్‌లో అంటే యూహాన్ ఉన్న సేమ్ స్కూల్‌లోనే చదవడానికి. ఇంకా యూహాన్ కూడా వాళ్ళ పేరెంట్స్‌ని ఒప్పిస్తూ ఉంటాడు. ఇంక ఇద్దరు కలిసి ఒకే స్కూల్‌లో ఉంటాడు. ఇంక యూహాన్ ఏమో వాళ్ళ స్కూల్‌కి వస్తాడు. ఇంక అప్పుడే వాళ్ళ క్లాస్ మానిటర్‌ని చూస్తాడనమాట. చూసి అదేంటి ఈ వర్క్ క్లాస్ మానిటర్ చేస్తాడు కదా! నువ్వు చేస్తున్నావేంటి అని చెప్పేసి అడుగుతా ఉంటాడు. అప్పుడు క్లాస్ మానిటర్ అంటాడు, మనిద్దరం చైల్డ్‌హుడ్ నుండి ఫ్రెండ్స్. నువ్వు నన్ను ఇంకా గుర్తుపట్టలేకపోతున్నావు అని చెప్పి క్లాస్ మానిటర్ అంటాడు. ఎందుకంటే యూహాన్ ఏమో క్లాస్ మానిటర్‌నే వేరే అబ్బాయి అని అనుకుంటాడనమాట. ఎందుకంటే క్లాస్ మానిటర్ ఎప్పుడు అప్పర్ బటన్ అనేది పెట్టుకుంటూ ఉంటాడు. కానీ ఈసారి మాత్రం బటన్ పెట్టుకోలేదు అని చెప్పి తను అలా అనుకుంటూ ఉంటాడు. ఇంకా క్లాస్ మానిటర్ ఏమో తనని టీజ్ చేస్తూ ఉంటాడు. ఇంక ఇదే టైంలో యూన్‌వూ కూడా వస్తాడు. ఇంక యూన్‌వూ వచ్చిన తర్వాత యూహాన్ ఏమో మనిద్దరం డేట్‌కి వెళ్దామా అని చెప్పి యూన్‌వూని అడుగుతాడు. అండ్ వీళ్ళిద్దరూ అయితే ఇలా హ్యాపీగా ఉంటున్నారు. అండ్ ఈ డ్రామా అనేది ఇక్కడితో అయిపోయింది. అండ్ మీకు గనుక ఈ డ్రామా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.